ఇక మూడవ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం రేవంత్ ప్రసంగించనున్నారు. నేడు తెలంగాణ అసెంబ్లీలో మూసీ పునరుజ్జీవంపై చర్చ జరగబోతోంది. ప్రశ్నోత్తరాల్లో భాగంగా మూసీ పునరుజ్జీవంపై చర్చించబోతున్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. రైట్, ఇక హైదరాబాద్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అజీం లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి. తెలంగాణ శాసనసభ శాసన మండలి రెండో రోజు సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఈరోజు శాసనసభలో శాసన మండలిలో ఈరోజు క్వశ్చన్ అవర్ ఉంటుంది. క్వశ్చన్ అవర్లో కూడా చాలా కీలకమైనటువంటి ఏదైతే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో దీనిపైన కూడా ఏదైతే వాడివేడిగా చర్చ జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. నిన్న మనం చూసాము, ఏదైతే గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ధన్యవాద తీర్మానం సమయంలో కేటీఆర్ మాట్లాడుతున్న సమయంలో గవర్నర్ ప్రసంగంలో ఉన్నటువంటి తప్పులని ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో మంత్రులు కూడా కలగజేసుకొని కేటీఆర్ కామెంట్స్పై ఏదైతే కౌంటర్ టు కౌంటర్ ఏదైతే ఇవ్వడం కూడా జరిగింది. అటు బట్టి శ్రీధర్ బాబు, పొంగులేటి వీళ్ళందరూ కూడా లేచి ఏదైతే కౌంటర్స్ ఇచ్చారు. అలాగే మహిళా శిశు శాఖ సంక్షేమ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క కూడా లేచి మహిళల పట్ల కేటీఆర్కి అసలు గౌరవం లేదని చెప్పుకుంటూ కూడా మాట్లాడడం కూడా జరిగింది. సో ఓవరాల్గా నిన్న కూడా వాడివేడిగా సమావేశం జరిగింది. ఈ రోజు కూడా అదే రకంగా జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రోజు మనం క్వశ్చన్ అవర్లో చూసినట్లయితే ముఖ్యంగా శాసనసభలో మొదట ప్రశ్న ఏదైతే దీనికి సంబంధించి జిల్లా ఆసుపత్రిలో వైద్య పరికరాలకు సంబంధించిన అంశంపై ఏదైతే ప్రశ్న ఉంది. సో మొదటి రెండు ప్రశ్నలు వదిలేస్తే మూడో ప్రశ్న చూసుకున్నట్లయితే మూసీ నది పునర్జీవనానికి సంబంధించినటువంటి ప్రశ్న ఉంది. సో ఈ ప్రశ్నపై ఖచ్చితంగా ఏదైతే సభలో పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మూసీ పునర్జీవనం ప్రస్తుతం రాష్ట్రంలో పెద్ద హాట్ టాపిక్గా ఉంది. ఎందుకంటే ఏదైతే గాంధీ విగ్రహం కోసము ఉన్నటువంటి ఇళ్లను కూలగొడుతున్నారు, అలాగే మూసీ పునర్జీవనం పేరుతో పేదవాళ్ళ ఇల్లు కూలగొడుతున్నారు అనేటువంటి విమర్శలు, ఆరోపణలు ప్రభుత్వంపై ఏదైతే ప్రతిపక్షాలు ఇప్పటికే చేస్తూనే వచ్చాయి. దీనిపైన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేశాయి. ఆ మూసీ పర్యాటక ప్రాంతంలో వెళ్ళి పర్యటన కూడా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో దీనిపైన లక్షల కోట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టుగా చేసుకుని చాలా జేబులు నింపుకుంటున్నారు. అలాగే గాంధీ విగ్రహానికి 5,000 కోట్ల వరకు నిర్మాణం కోసం వేసుకుంటున్నారని చెప్పి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. అసలు మూసీ పునర్జీవనానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ప్లాన్ ఏంటి అని చెప్పి ప్రతిపక్షాలు పూర్తి స్థాయిలో అడుగుతాయి. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇల్లులు కోల్పోయారో వారికి సంబంధించినటువంటి నష్టపరిహారం ఏ రకంగా ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు, ఇలాంటి అనేక అంశాలను ఏదైతే ప్రతిపక్షాలు ఈ రోజు లేవనెత్తున్నాయి. సో ప్రభుత్వం కూడా దీనిపై సభ ద్వారా క్లారిటీ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపై మంత్రులు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కూడా అందరూ ఇప్పటికే దీనిపై పూర్తి స్థాయిలో కూడా సభ ద్వారా ప్రజలకు మూసీ పునర్జీవనానికి సంబంధించిన అంశంపై ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పి కూడా భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ ప్రశ్న ఈరోజు చాలా హాట్ టాపిక్గా సభలో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో మొదట 1 అవర్ అంత క్వశ్చన్ అవర్ ఉంటుంది. క్వశ్చన్ అవర్ తర్వాత 0 అవర్ కూడా ఉండేటువంటి అవకాశం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. 0 అవర్లో కూడా సభ్యులు తమ తమ ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా ఉంటే ఆ సమస్యలని ఏదైతే సభ ద్వారా స్పీకర్కి తెలియజేస్తారు, ఆయా శాఖకు సంబంధించిన మంత్రులు ఆ సమస్యను నోట్ చేసుకొని కూడా ఏదైతే పరిష్కరిస్తామని కూడా చెప్తారు. సో మొదట క్వశ్చన్ అవర్, తర్వాత 0 అవర్. 0 అవర్ తర్వాత మనం చూసుకున్నట్టయితే నిన్న ఏదైతే గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన ధన్యవాద తీర్మానానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి బాలు నాయక్, అలాగే విప్గా ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ మాట్లాడారు. అలాగే ఇక బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ మాట్లాడారు. అలాగే ఎంఐఎం నుంచి కూడా బలాలా మాట్లాడారు. ఇంకా కూడా సభ్యులు మాట్లాడాల్సి ఉంది. ఇటు కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి, అలాగే బీజేపీ నుంచి, ఎంఐఎం నుంచి కూడా సభ్యులు, సిపిఐ సభ్యులు మాట్లాడాలి. సో మాట్లాడిన తర్వాత ఈరోజు గవర్నర్ ప్రసంగంపై ఏదైతే ధన్యవాద తీర్మానంపై రిప్లై సీఎం ఇవ్వనున్నారు. సో సీఎం దీనికి సంబంధించి ప్రతిపక్ష సభ్యులు ఏవైతే అన్ని ప్రశ్నలకు కూడా సీఎం రిప్లై ఇస్తారు. సో ఎలా సీఎం రిప్లై ఉండబోతుంది, సో ఎలా సభ జరగబోతుందని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే వాడివేడిగా జరిగే అవకాశాలే ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అజీం.